ఇక మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు సంబంధించి మనకి పూర్తిగా ప్రెజెంట్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు బీజేపీ అడ్వకేట్ కరుణాసాగర్ గారు. నమస్తే అండి కరుణాసాగర్ గారు. నమస్తే సార్, అసలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఎందుకంటే మీనాక్షి నటరాజన్ కి ఒక మంచి పేరుంది. అసలు నామినేషన్ తిరస్కరణ చేయడానికి ఉన్న కారణం ఏమై ఉండొచ్చు అంటారు? చూడండి, మీనాక్షి నటరాజన్ గారి యొక్క రాజ్యసభ నామినేషన్ ఏదైతుందో ఫామ్ 26 ప్రకారం తాను ఫైల్ చేసిన నామినేషన్ లో తనపై ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్న కేసెస్, అంటే పెండింగ్ లో ఉండి తనకు నాలెడ్జ్ ఉన్నటువంటి కేసెస్ డిస్క్లోజర్ చేయాల్సింది. కానీ తాను హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా తన మీద ఒక ప్రైవేట్ కేసు నమోదయ్యి ఆ ప్రైవేట్ కేసులో తనకు నోటీసు ఇష్యూ అయిపోయి తనకు నోటీసు యొక్క నాలెడ్జ్ ఉంది, కేసు యొక్క నాలెడ్జ్ ఉంది కూడా. తాను తన ఫామ్ 26 నామినేషన్ ఫామ్ లో ఆ యొక్క కేసు వివరాలు పొందుపరచని కారణంగా సెక్షన్ 36 సబ్ క్లాస్ 2B ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం రిటర్నింగ్ ఆఫీసర్ గారు నాన్ డిస్క్లోజర్ ఆఫ్ పెండింగ్ క్రిమినల్ కేసెస్ లో ప్రొవిజన్ ప్రకారం తన యొక్క నామినేషన్ ఫామ్ రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే సార్, ఇప్పుడు తెలంగాణ కేసు వివరాలు తను అఫిడవిట్ లో చెప్పకపోవడం అనేది ఒక చట్ట ఉల్లంఘన అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి. అండ్ సెక్షన్ 33 and 34 ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం అఫిడవిట్ ఏదైతే ఫైల్ చేస్తున్నారో ఫామ్ 26 నామినేషన్ తో పాటు దాంట్లో తనకు తెలిసి ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని చెప్పి కింద ఓత్ ఉంటుంది. అఫిడవిట్ అండర్ ఓత్ చేస్తారు. అండర్ ఓతులో తనకు నాలెడ్జ్ గా ఉండి కూడా ఏదైనా విషయాలు కావాలని దాచిపెట్టిన అది సెక్షన్ 36 సబ్ క్లాస్ 2B రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం రిజెక్షన్ కి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ రిజెక్షన్ చేసే అధికారం కూడా రిటర్నల్ ఆఫీసర్ కి ఆ యొక్క సెక్షన్ పవర్ కల్పిస్తుంది. ఆ సెక్షన్స్ యొక్క పవర్ ద్వారానే రిటర్నింగ్ ఆఫీసర్ దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క హైదరాబాద్ లో ఉన్నటువంటి శ్రీలత అనే ఒక మహిళ మీనాక్షి నటరాజన్ గారి పైన సెక్షన్ 223 BNSS ప్రకారము ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయడం, అది కేసు నంబర్ కావడము, ఆ కేసులో తనకు మీనాక్షి నటరాజన్ కి నోటీస్ వెళ్ళడము, ఆ నోటీస్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ తాను ఆ అఫిడవిట్ లో దాన్ని పొందుపరచకపోవడం అనేది ముఖ్య కారణంగా చూపిస్తూ రిటర్నింగ్ ఆఫీసర్ తన యొక్క నామినేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి కరుణాసాగర్ గారు.